వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికల్ ఛానల్. సో ఫ్రైడే మన విజయ్ సేతుపతి గారు ఆల్రెడీ నటించారు విడుదల పార్ట్ 1లో. ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ అయింది. అసలు పార్ట్ 2 ఎలా ఉంది, ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిందా లేదా? ఎందుకంటే రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సోషల్ పరంగా, అలాగే రాజకీయాల పరంగా, అలాగే నక్సలైట్స్ అనే కథాంశాలతో రూపొందిన విడుదల పార్ట్ 2. ఇందులో మంజు వారియర్ కూడా ఉన్నారండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం. ఎన్ని సినిమాలు వచ్చినా ఈక కూడా కాదు. విడుదల సినిమాకి ముందు విడుదల ఇస్ బ్లాక్ బాస్టర్, నెక్స్ట్ లెవెల్ సినిమా భయ్యా, నెక్స్ట్ లెవెల్. ఇది సినిమా ఓన్లీ నక్సలైట్లు అనే కాదు భయ్యా, ప్రతి ఒక్క అంటే ఒక మినిమం ఈ మధ్యతరగతి కుటుంబాల గురించి కానీ, ఒక యూత్ ఎలా ఉన్నదాని గురించి కానీ ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ప్రభుత్వానికి ఆ రోజుల్లో ఇలాంటి సేవలు ఎన్ని చేసినా అనే దాని గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించారు. సూపర్ భయ్యా, బ్లాక్ బాస్టర్. నాకు తెలిసింత మంచి సినిమా మళ్ళీ రాదు. సాంగ్స్ ఎట్లా అనిపించింది? సాంగ్స్ పవర్ సాంగ్, అమ్మో మామూలు పవర్ సాంగ్ కూడా నేను బాగా ఎంజాయ్ చేసిన. అసలు పార్ట్ 3 ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటాం, మనకి తెలియదు. ఇక ఇప్పుడైతే నాకైతే 2-3 అవర్స్ భయ్యా, ఒక 10 minutes 5 minutes కాక 3 hours ఓళ్ళు కూర్చోబెడతారు భయ్యా థియేటర్లో. అందరిది ఈక్వల్ భయ్యా, అంటే స్టార్టింగ్ ప్రతి ఫ్రేమ్లో కూడా అందరు ఉంటారు. మంజు వారియర్ గారు ఎట్లా అనిపించింది? ఆయన క్యారెక్టర్కి ఏంది భయ్యా, ఈవెన నిజంగా ఆమె ఈ మధ్య కాలంలో హీరోయిన్గా రావడం నిజంగా అంటే ఫస్ట్ ఈ సినిమా నాకు తెలిసి అయితే ఆమె క్యారెక్టర్ కొద్దినే ఉన్నా కూడా ఒక వైఫ్ క్యారెక్టర్గా హీరోయిన్గా చాలా బాగా చేసి, ఆ కటింగ్ కూడా, ఆమె హెయిర్ స్టైల్ కూడా, బేబీ కటింగ్ కూడా అంటే బాగా సెట్ అయింది. అందరికి సెట్ కాదు. విజయ్ సేతుపతి విడుదల పార్ట్ బాగుంది. ఏం నచ్చింది మీకు విడుదలలో? ఏం నచ్చిందంటే మూవీ నచ్చింది, బాగుంది. స్టోరీ బాగుంది. విజయ్ సేతుపతి యాక్టింగ్ కూడా బాగుందా? చాలా బాగుంది. అంటే పార్ట్ 1 కి ఇది పార్ట్ 2 కదా, కనెక్షన్ ఏమైనా ఉందా స్టోరీకి అక్కడికి ఇక్కడికి? అంటే రెండు బాగానే ఉన్నాయి. విజయ్ సేతుపతి యాక్టింగ్ కానీ హీరో చాలా బాగుంది. హీరోయిన్ యావరేజ్. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా ఎంజాయ్ చేస్తారు. బ్రో, నీకెలా అనిపించింది? సేమ్ యాజ్ ఇట్ ఈస్. సూపర్ ఉంది మూవీ అయితే, సూపర్. రియల్ లైఫ్లో ఎట్లా జరుగుతుందో పూర్ పీపుల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మూవీ సేమ్. ఎలా అనిపించింది విడుదల సినిమా? సినిమా యావరేజ్ అండి. యావరేజ్ అంటే పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఏంటి తేడా? పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 స్లోగా నడిచింది, చాలా స్లోగా నడిచింది. ఓకే, విజయ్ సేతుపతి యాక్టింగ్ పర్లేదు. హీరోయిన్ మంజు వారియర్ ఎలా అనిపించింది? ఆవిడది బాగానే ఉంది. అంటే ఈ విడుదల పార్ట్ 2 చూస్తే కొంతమంది హట్ అవుతారు, రాజకీయ నాయకులు అనే విధంగా ఉంది. ఏం లేదు. జనాలకు బాగా రీచ్ అవుతుంది. అవ్వదు, మన కథ కాదు కాబట్టి మనకి రీచ్ అవ్వదు. ఓకే, అందులో జరిగే నక్సల్స్ ఇదంతా మనకి లేదు కదా, ప్రజెంట్ నక్సల్స్ లేదు. ఉందా? లేనిది తీసేది కాబట్టి మనకి నచ్చదు. ఓకే, అంటే కొంచెం పర్లేదా, చూడొచ్చా? 1 time అయినా స్లోగా నడిచింది అంతే. దాన్ని బట్టి మీరే చూసుకోండి. ఏం నచ్చింది మూవీలో? గ్రాఫిక్స్ నచ్చింది బాగా. ఆ ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? బాగుంది. బట్ అమ్మాయి వల్లే పాపం మోసపోతారు కదా హీరో. ప్రతి మూవీలో సేమ్, లైవ్లో అంతే, మూవీలో కూడా సేమ్ అంతే. మహేష్ బాబు డబ్బింగ్ ఎలా అనిపించింది? కాన్సెప్ట్ ఇంతే, జనాల యొక్క మైండ్ సెట్ మంచిగా నెగిటివిటీ పాజిటివిటీ రెండూ చూపించాడు. తెలుగులో హిట్ అయ్యే అవకాశం ఉందా? మేబీ ఛాన్స్ ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వాళ్ళకి చూస్తారు, కానీ చూసినప్పుడు అర్థమైద్ది ఏంటి మన సొసైటీ ఏంటి ఎట్లా ఉందనే అర్థమవుతుంది. అంతే అన్న, పాజిటివిటీ నెగిటివ్ రెండు చూపించారు. పాజిటివ్ ఉంటే ఉండలేము, నెగిటివ్ ఉంటే ఓకే. ఎస్, సో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. పార్ట్ 1 కి పార్ట్ 2 కి కంటిన్యూస్గా చాలా క్లియర్గా చూపించారు. ఈ రోజులో నక్సలిజం లేదు కాబట్టి అది కొంచెం రీచ్ అవ్వకపోవచ్చు అంటున్నారు, కానీ విజయ్ సేతుపతి యాక్టింగ్ అంటే ఇష్టపడే వాళ్ళకి, మంజు వారియర్ని మళ్ళీ చూడాలి అనుకునే వారికి ఖచ్చితంగా సినిమా బాగా నచ్చుతుంది అని చెప్పేసి ఆడియన్స్ చెప్పారు. సో మీరు కూడా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఇవి ఇప్పుడు ఉన్న అప్డేట్స్. మరి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తుండండి పొలిటికోస్ వినోద్ ఛానల్. లైక్, share and subscribe. Click on the bell icon, don't forget. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.